మన కాన్స్టిట్యూషన్‌లో కొన్ని ప్రొవిజన్స్‌కి ఎన్ఫోర్సబిలిటీ ఉంది. కొన్ని ప్రొవిజన్స్‌కి ఎన్ఫోర్సబిలిటీ లేదు. అంటే కొన్ని ఉల్లంఘిస్తే కోర్టుకెళ్ళొచ్చు. కొన్ని ఉల్లంఘిస్తే కోర్టుకెళ్ళలేం. ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అయితే కోర్టుకెళ్ళొచ్చు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వయోలేట్ అయితే కోర్టుకెళ్ళలేం. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో అంటే ఆదేశిక సూత్రాల్లో మనకొక ముఖ్యమైన ఆదేశ సూత్రం ఉంది. ఆర్టికల్ 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 39A అనేది ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ చెప్తుంది. ఉచిత న్యాయ సలహా. పేదవాడికి జస్టిస్ అందాలి. వీకర్ సెక్షన్స్గా ఉన్న వాళ్ళకు కూడా న్యాయం అనేది మరీ కాస్ట్లీ అవ్వకూడదు. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోకూడదు. కొంతవరకైనా వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 39A ఈక్వల్ జస్టిస్ ఫ్రీ లీగల్ ఎయిడ్ పెట్టారు. దాని కింద ఒక చట్టం ఉందన్నమాట. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. నల్సా చట్టం అంటారు దాన్ని. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. దీని ప్రకారం నేషనల్ లెవెల్లో లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, తాలూక్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఇట్లా లీగల్ సర్వీస్ అథారిటీలో లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఏ లెవెల్కి ఆ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ మధ్యలో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిందనమాట. మిషన్ ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్, యాక్సెస్ జస్టిస్ ఫర్ ఆల్ అని. మిషన్ యాక్సెస్ జస్టిస్ ఫర్ ఆల్ అని. దాని ప్రకారం ఈ డాక్యుమెంట్లో నీడ్ ఫర్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ని ఎంఫసైజ్ చేశారు. నీడ్ ఫర్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్. ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇండియాలో జైళ్ళల్లో ఉచితంగా న్యాయ సలహా ఉంటుంది. ఎవరికైతే ఎఫర్ట్ చేసుకోలేరో వాళ్ళకి లాయర్ని ఇస్తారు. అయితే చాలా సందర్భాల్లో ఈ లాయర్లు పార్ట్ టైమ్గా ఈ పని చేస్తుంటారు లీగల్ ఎయిడ్. అండ్ ఇది ఉచిత న్యాయ సలహాలు కాబట్టి దీనిలో చాలా తక్కువ, గవర్నమెంట్ వాళ్ళకి చాలా తక్కువ ఫీజు ఇస్తుంది కాబట్టి చాలా వరకు ఇది పార్ట్ టైం చేస్తారు. దాంతో ఎవరైతే వీకర్ సెక్షన్స్ అంటారో వాళ్ళ కోసం సరైన న్యాయం వాళ్ళకి అందట్లేదు. కాబట్టి ఈ లీగల్ ఎయిడ్ సిస్టమ్ ద్వారా, కొత్త లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా పర్మనెంట్గా కేసు మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఒకే లాయర్ ఉండాలి. ఏ లాయర్ అయితే ఈ లీగల్ ఎయిడ్ అనేది ఫుల్ టైమ్గా చేస్తారో, అంటే పార్ట్ టైమ్గా కాకుండా ఫుల్ టైమ్గా చేస్తారో, ఈ లీగల్ ఎయిడ్ కేసులకి అంకితం అవుతారో అట్లాంటి లాయర్నే పెట్టాలి అని చెప్పి కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయం అనేది ఇంకా అమల్లోకి రాలేదు, రాబోతుందన్నమాట. ఇక్కడ కోర్టు అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. దాంతోపాటు ఇక్కడ 2-3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆన్లైన్లో ఈ అంత ఇన్ఫర్మేషన్, లీగల్ సర్వీసెస్ మీద ఇన్ఫర్మేషన్ మొత్తం క్రియేట్ చేయటం, ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క రైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, దాంతోపాటు రిమాండ్లో ఉన్న వాళ్ళకి త్వరితగతిన లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్లు రాశారు. అయితే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎందుకు, ఎవరి కోసం? మనందరికీ తెలుసు, జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్. అతిగా జాప్యం జరిగితే న్యాయం రావడం కోసం అందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోద్ది. ముఖ్యంగా పేదవాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోకుండా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని పాస్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక చీఫ్ ప్యాట్రన్ ఇన్ చీఫ్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయినా సర్వీస్లో ఉన్న ఉంటారనమాట. సో ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద లోక్ అదాలత్స్ అనేవి ఏర్పడినాయి. లోక్ అదాలత్లు కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద ఏర్పడినాయి. లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్టు. లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్టు. ఎవరికైతే సంవత్సరానికి వార్షిక ఆదాయం ₹1,00,000 కన్నా తక్కువ ఉంటుందో, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, డిజేబుల్డ్ ఇలాంటి కమ్యూనిటీస్ నుంచి వస్తారో వాళ్ళు వాళ్ళ కేసెస్ని లోక్ అదాలత్ తీసుకెళ్ళొచ్చు. లోక్ అదాలత్లో పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు, నాన్ కాంపౌండబుల్ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు అలాంటివి వేరు. ఇవన్నీ సివిల్ కోర్టు అండ్ కాంపౌండబుల్, ఎలాంటి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్, లేకపోతే డైవర్స్ కేసెస్, ఫ్యామిలీ ఇష్యూస్ అనమాట, చెక్ బౌన్సింగ్ కేసెస్, ఇట్లాంటివన్నీ లోక్ అదాలత్లో వేసుకోవచ్చు. లోక్ అదాలత్లో త్వరితగతిన న్యాయం వస్తుంది. దాంతోపాటు స్ట్రిక్ట్ లీగల్గా, అంటే పెద్ద పెద్ద జడ్జెస్ కూర్చోవడం అట్లా ఉండదు అనమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్. దాంతోపాటు ఖర్చు తక్కువ, లోక్ అదాలత్లో ఖర్చు తక్కువ, అండ్ లాయర్స్ ఎక్కువ ఎంటర్ అవ్వరు దానిలోకి. సో లాయర్స్ అసలు యాక్చువల్గా అయితే లోక్ అదాలత్లోకి ఎంటర్ కూడా కాకూడదు, అంటే వాళ్ళు అక్కడ వాదించకూడదు అనమాట. కానీ జనరల్గా లోక్ అదాలత్లు కూడా లాయర్ని తీసుకెళ్తూ ఉంటారు. బట్ స్టిల్ లోక్ అదాలత్లు అనేవి స్పీడీ జస్టిస్ కోసం, స్పీడీ ట్రయల్ కోసం, తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకి సత్వర న్యాయం అందించడానికి ఏర్పడినాయి. ఇవన్నీ కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఆర్టికల్ 39A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద
పాస్ అయింది.